ఈ రోజు మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీలో రోబోటిక్ విధానం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు యశోద హాస్పిటల్ డైరెక్టర్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే ముందుగా అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, ఎట్లాంటి సమయంలో ఇది మనకు అవసరం అంటారు? మనం నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మన మాజీ ప్రధాని వాజ్పేయి గారికి కృతజ్ఞత అయి ఉండాలి. ఇంకేంటంటే అప్పటి వరకు నీ రీప్లేస్మెంట్లు అయ్యాయి కానీ అంత ఎక్కువ అయ్యేకూడదు. ఆయన చేయించుకున్న తర్వాత ఒక వైల్డ్ ఫైర్ లాగా అయిందనమాట. నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు చెప్ప మార్పిడి ఆపరేషన్. ఏమ్మా, ఇది ఎలా ఉంటుందంటే సాధారణంగా ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయవలసి వచ్చింది. మామూలుగా ఎవరికైతే ఒక 100 అడుగులు నడలేకపోతున్నారో, ఎవరైతే మెట్లు దిగడం ఎక్కడం కష్టం అవుతుందో, ఎవరైతే కాళ్ళు దొడ్డి కాళ్ళు అంటాం కదా, జీను అయితే అవుతుంది కదా, లేదా ఎవరికైతే డైలీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుందో, లేదా పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా నొప్పి తగ్గడం లేదు, వీరికి ఈ నీ రీప్లేస్మెంట్ అనేది చేయవలసి వస్తుంది అన్నమాట. అయితే మోకాలు నొప్పికి గల కారణాలు ఎట్లా ఉంటాయి సార్? మనం ఎక్కువ చూస్తే కనుక ఇండియన్స్లో మనం ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. లేదు, అలానే ఇండియన్స్ అని కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నీ రీప్లేస్మెంట్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనకు జనాభా పరంగా ఆల్మోస్ట్ ఒక 150 కోట్లు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఏంటంటే మనకి నెంబర్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన యొక్క మనకి అలవాట్లు అంటే ఏంటి, కింద కూర్చొని భోంచేయడం చేయడం, కింద కూర్చుని కాలకృత్యాలు తీసుకోవడం, లేదా కింద కూర్చుని పూజలు చేయడము, లేదా ఒక్కొక్కసారి ఏంటంటే మామూలుగా కొంచెం వెస్టర్న్ సొసైటీలో ఏమైనా చిన్న దెబ్బ తగిలితే కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకుంటాం. మనకు రకరకాల కారణాలు. సాధారణంగా ఏంటంటే ఈ యంగ్ జనరేషన్లో ఈ హై వెలాసిటీ ఇంజరీస్లో మోకాళ్ళు ట్విస్ట్ అవుతూ ఉంటాయి. ట్విస్టింగ్ ఇంజరీస్ అంటాం అనమాట. పడిపోతారు, సరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రేలో ఏం ఫ్రాక్చర్ లేదంటుంటారు, కానీ వాళ్ళకి డెఫినెట్గా ఇంజరీ అవుతుంది, మోకాళ్ళు లిగమెంట్ ఇంజరీ అవుతుంది అనమాట. మీకు ఇంకా మన ఈ ఫ్రాక్చర్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి కారు వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే కారు యొక్క టైర్ ఏ విధంగా అరిగిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. అదేవిధంగా మోకాలు యొక్క అలైన్మెంట్ లిగమెంట్ సరిగ్గా లేకపోతే మోకాల మీద ఒత్తిడి అన్యూజువల్గా పడుతుంటుంది. ఒకవైపు ఇటువైపు కనపడవచ్చు, బయట కనపడవచ్చు, లోపల కనపడవచ్చు. అలా పడినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నెమ్మదిగా ఆ కార్టిలేజ్ అరిగిపోతుంది అనమాట. సో దాంతో మోకాళ్ళు దెబ్బ తగిన వాళ్ళు, అంటే సాధారణంగా ఈ చిన్న వయసులో దెబ్బలు తగులుతాయి. ఒక 25 సంవత్సరాలాగా వెహికల్ నడిపేవాళ్ళు, లేదా కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు, ఎలాగా ఫుట్బాల్ కానీ, లేదా కబడ్డీ కానీ, లేదా క్రికెట్ కానీ, ఇలా కొన్ని ఆటలు హై అండ్ లైక్ హై వెలాసిటీ ఉంటాయి కదా. ఈ గేమ్స్ ఆడినప్పుడు కూడా వాలీబాల్ ఆడేవాళ్ళు సరిగ్గా జంప్ చేయనప్పుడు కానీ ఆ కాల్ ట్విస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మామూలుగా చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. ఒక 2-3 రోజులు 2-3 వారాలు రెస్ట్ చేసుకుంటారు. తర్వాత నొప్పులు మందులే వాడేసి కొంత రికవర్ అవుతుంది. నేచర్ అనేది చాలా గ్రేట్. ఎంత పెద్ద ఇంజరీ ఉన్నా ఏమున్నా కూడా ఒక 2-3 వారాలకి నెమ్మదిగా నొప్పి తగ్గుద్ది అనమాట. తగ్గిపోయింది కదా, ఫ్రాక్చర్ లేదు కదా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఆడటం మొదలెట్టడం కానీ చేస్తూ ఉంటారు. ఇనీషియల్గా బాగానే ఉంటుంది, కానీ ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి నెమ్మదిగా నొప్పి. కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దానికి ఐడెంటిఫై చేయాలంటే కొన్ని పరీక్షలు ఉంటాయి, అవసరమైతే స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. ఆ పరీక్షల్లో లిగమెంట్ ఇంజరీ కానీ మెనిస్కల్ ఇంజరీ కానీ ఉంటే రిపేర్ చేసేస్తే భవిష్యత్తులో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ మనం అవాయిడ్ చేయొచ్చు. పేషెంట్లు వెళ్ళకపోయినా దాన్ని అసెస్ చేసిన డాక్టర్ గారు ఏం ఫ్రాక్చర్ లేదులే, నెమ్మదిగా క్యారీ అని చెప్పి కొంతమంది అది ఏంటంటే, నేను డాక్టర్ కూడా తప్పట కొన్ని పెరిఫెరీ సెంటర్లో ఏంటంటే అన్ని ఫెసిలిటీ ఉండవు అనమాట. ఫ్రాక్చర్ కాదు, ఏదో కొంచెం స్ప్రెయిన్ అయింది, నెమ్మదిగా చేసేసుకోమని చెప్పి అంటారు. ఇటువంటి భవిష్యత్తులో అనర్థాలకు వస్తూ ఉంటారు. అంచేత ఎప్పుడు కూడా లిగమెంట్ ఇంజరీ అని సస్పెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా స్పెషలిస్ట్ని కలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లేదా కొంతమంది ఊబకాయం ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ, లేదా హైపోథైరాయిడ్లో బాగా శారీరక ఇది అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఈ మధ్య కాలంలో ఈ ఫిట్నెస్ కార్యక్రమాల్లో ఏం చేస్తారంటే జుంబా కానీ, లేదా ఏరోబిక్స్ కానీ, ట్రెడ్మిల్ కానీ, జాగింగ్ కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా మోకాళ్ళ మీద బాగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పిన 4 కండిషన్స్ వచ్చినాయో అటువంటి వాళ్ళకి ఆపరేషన్ అవసరం. సాధారణంగా ఏంటంటే నా మట్టుకు నేను 60 సంవత్సరాలు వస్తే తప్ప ఎంకరేజ్ చేయను, ఆపరేషన్ ఎంకరేజ్ చేయను. కానీ అలా మనం మడిగట్టు కూర్చుంటే అవ్వదు.
కొంతమంది 45 సంవత్సరాలకి 48 సంవత్సరాలకు కూడా చెప్పాను కదా ఇంతకుముందు ఈ స్పోర్ట్స్ ఇంజరీ వల్ల కానీ చిన్నప్పుడు అశ్రద్ధ చేసిన గాయాలు వీళ్ళలో 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎముక బాగా వంగిపోవడం, అది జాయింట్ బాగా వంగిపోవడము, నడలేని పరిస్థితి రావడము. దానివల్ల నేను సపోజ్ ఒక పేషెంట్కి ఒక వ్యక్తికి 25 సంవత్సరాల వయసులో మోకాలు దెబ్బతిందనుకోండి, నేచర్ చాలా గ్రేట్. ఎప్పుడైతే ఒక కాలు మీద నొప్పి, కాలులో నొప్పి వస్తుందని తెలుస్తుందో బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండా మన మ్యాక్సిమం వెయిట్ని ఆపోజిట్ లెగ్కి షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. సో దీని మీద బరువు తక్కువ పడుతుంది, ఇంజరీ అయింది. ఇంజరీ కాని దాని మీద నార్మల్ దాని మీద ఎక్కువ పడుతుంది అనమాట. సో రెండు కాళ్ళు సమానంగా బరువు మోయాలి. ఒక కాలు ఎక్కువ మోస్తుంది అంటే ఏంటి, ఈ వెయిట్ షిఫ్ట్ అవడం వల్ల దానివల్ల కూడా ఎముక తొందరగా ఆపోజిట్ కూడా అరిగిపోతూ ఉంటుంది. చాలామంది వస్తారు, డాక్టర్ గారు నాకు ఇనీషియల్గాను ఈ కాలులో నొప్పి వచ్చిందండి, నేను పట్టించుకోలేదు, అవి మాత్రలు వాడుతున్నాను, కానీ నాకు 6 నెలల నుంచి ఈ మోకాలు కూడా నొప్పి వస్తుందని చెప్పి అంటుంటారు. వాళ్ళలో ఎక్స్రే చూస్తే ఈ ఏదైతే ఇంజరీ కాని మోకాలు కూడా దెబ్బ తగులుతుంది అనమాట. అంచేతంటే ఇనీషియల్గానే మనం చూసుకుని ఏదైతే నొప్పి వచ్చి మనం ట్రబుల్ పెడుతుందో ఆ కాలుకి మనం వైద్యం చేయించుకుంటే ఆపోజిట్ లెగ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట.